ఎక్స్‌ప్లోరింగ్ సిస్సు వ్యాలీ నా థాట్స్ అంతా ఒకదాని మీదనే రన్ అవుతుంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలిరా నేను అని. నేనుండే హోమ్ స్టే ఆంటీని అడిగితే ఒక ప్లేస్‌ని సజెస్ట్ చేసింది. నా జర్నీ అక్కడికే స్టార్ట్ అయింది. ఇంకిక్కడి నుండి నేను వాక్ చేద్దామని డిసైడ్ అయినా. ఎక్కడి వరకు అనేది నాకు గూడా తెలియదు. కానీ నా ఎనర్జీ యాక్టివ్‌గా ఉన్నంత వరకు నేను వాక్ చేద్దామని డిసైడ్ అయినా. నేను 92 కేజెస్. నా బ్యాగ్స్ 2 కలిపి అవి ఒక 40 కేజెస్ ఉన్నాయి. ఇప్పుడు నా బాడీ వెయిట్‌తో పాటు నా బ్యాగ్స్ వెయిట్‌ని కూడా మోయాలి. ఇలా ఆలోచిస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక్కడ నేను నా కళ్ళతో చూస్తున్న ప్రతి ఒక్క సీనరీ నన్ను, నా జర్నీని చాలా స్లో డౌన్ చేస్తుంది. ఇలా అవుతున్నందుకు కొంచెం కూడా బాధ లేదు. ఎందుకంటే ప్రతి మూమెంట్లో నా ఫ్రీడమ్ కనిపిస్తుంది. పుష్ పుష్ వేల మైళ్ళు తిరిగి ఏం చేస్తాను నన్ను పరిచేస్తాను నన్ను. జాగో జాగో రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో. హా నా ఎనర్జీ లెవెల్స్ మెల్లగా తగ్గిపోతున్నాయి. నా బ్యాగ్స్ స్లోగా వెయిట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎన్ని కిలోమీటర్స్ నడిచానో తెలియదు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను: ఈ జర్నీ చాలా మజా వస్తుంది. అదే మజాలో నేను నడుచుకుంటూ కెలాంగ్ అనే విలేజ్కి రీచ్ అయ్యాను. ఇక్కడ నుండి నా 23 కిలోమీటర్స్ జర్నీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే अच्छा अब बाइक में मज़ा नहीं आता है, उम्र हो गई थोड़ी, बाइक में मज़ा नहीं आता. इंटरेस्ट नहीं है. पहले बहुत शौक था बाइक, अच्छा अब नहीं है. కరెక్టే, అతనికి బైక్లో మజా రాదు. ఎందుకంటే అతను ఎన్నోసార్లు ఫ్రెండ్స్తో బైక్లో, కార్స్లో చాలాసార్లు ట్రావెల్ చేశాడంట. లైన్గా 8 కార్ల పేర్లు చెప్పాడు. అప్పుడు అర్థమైంది అతనికి ఎందుకు ఇంట్రెస్ట్ లేదనేది. కానీ నా విషయానికి వస్తే నాకు సందీప్ రెడ్డి వాంగ గారు చెప్పిన కొన్ని వర్డ్స్ గుర్తొస్తున్నాయి. మనం ఈ విషయంలో అయినా డెప్త్గా వెళ్తే మిగిలేదు జీరో అని. మేబీ నా పక్క నుండి ఆయన ఆ జీరోని చూశాడేమో. నేను ఆ జీరో చూసేంతవరకు ఈ ప్లేసెస్లో ట్రావెల్ చేస్తూనే ఉంటా. हेलो లైఫ్లో నేను ఎప్పుడు ఇన్ని కిలోమీటర్స్ వాక్ చేయలేదు. చాలా టైర్డ్గా ఉన్నా. నా షోల్డర్స్, లెగ్స్ చాలా హట్టింగ్గా ఉన్నాయి. నాకు ఇప్పుడు రెస్ట్ కావాలేమో. ఆకలి కూడా అవుతుంది. టెంట్ వేసుకోవడానికి ప్లేస్ వెతుకుతున్నాను, కానీ ఇక్కడికి వస్తే రెస్ట్ తీసుకోవాలని ఉంది. ఈ ప్లేస్కి నేను కనెక్ట్ అవుతున్నాను.
చాలా దూరం నుండి నడుచుకుంటూ వచ్చిన. నా దగ్గర అస్సలు ఎనర్జీ లేదు. ఎక్కడ ఏ హోటల్ చూసినా కూడా 3000, 4800, 8500 ఉన్నాయి. ఇక్కడ ఇది ఉంటుందని వస్తే ఇక్కడ లోపల ఎవ్వరు లేరు. నా దగ్గర నడవడానికి కొంచెం కూడా ఎనర్జీ లేదు. బ్యాగ్స్ వచ్చేసి 40+ వెయిట్ ఉన్నాయి. అవి నా వల్ల అస్సలు కావట్లేదు. బ్రీతింగ్ అవి వేసుకొని నడుస్తున్నా కూడా బ్రీతింగ్ కష్టమైపోతుంది. వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేయాలి. నా దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదు.